ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమని తెలిపింది. మృతుల్లో 83% మంది చట్టవిరుద్ధంగా వచ్చిన వారేనని వెల్లడించింది. చాలా మంది సుదూరాల నుంచి ఎండల్లో కాలినడకన వచ్చారని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ జల్జల్ వెల్లడించారు. జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలనే ఆశయంతో కొందరు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా హజ్ యాత్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అధికార అనుమతులు పొందకుండా చట్టవిరుద్ధంగా ఎడారుల్లో అధిక ఉష్ణోగ్రతల మధ్య నడుస్తూ దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత, వడగాలులే మరణాలకు కారణమని తెలిపింది. మృతుల్లో 83% మంది చట్టవిరుద్ధంగా వచ్చిన వారేనని వెల్లడించింది. చాలా మంది సుదూరాల నుంచి ఎండల్లో కాలినడకన వచ్చారని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ జల్జల్ వెల్లడించారు. 95 మందికి చికిత్స అందుతున్నట్లు తెలిపారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం రాజధాని రియాద్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతుల గుర్తింపు క్లిష్టంగా మారిందని, కొందరికి మక్కాలోనే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. మృతుల్లో అత్యధికంగా 660 మంది ఈజిప్ట్ వాసులున్నారు. ఇండోనేషియా పౌరులు 165, భారతీయులు 98, జోర్డాన్, అల్జీరియా, ట్యునీషియా, మలేసియా దేశాలకు చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా హజ్ యాత్రకు తీసుకెళ్లిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను ఈజిప్ట్ ప్రభుత్వం రద్దు చేసింది. టూరిస్టు వీసాల మీద కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు యాత్రికులను హజ్ యాత్రకు పంపించాయని ఈజిప్ట్ ప్రభుత్వ అధికారిక మీడియా పేర్కొంది. అలా చేయడం సౌదీ అరేబియా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. హజ్ యాత్ర కోసం సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా వీసాలను జారీ చేస్తుందని వెల్లడించింది. ఈ ఏడాది ఈజిప్ట్ ప్రభుత్వం 50,000 మందికి పైగా హజ్ యాత్రికులకు మక్కాను సందర్శించేందుకు అనుమతులిచ్చింది. చట్టవిరుద్ధంగా వచ్చిన వేలాది మంది యాత్రికులను సౌదీ అధికారులు గుర్తించి వెనక్కి పంపారు. అయినప్పటికీ అనేక మంది, ముఖ్యంగా ఈజిప్ట్ వాసులు కాలినడకన మక్కాతో పాటు పరిసరాల్లో ఉన్న పవిత్ర స్థలాలకు చేరుకున్నారు. చట్టవిరుద్ధంగా వచ్చిన హజ్ యాత్రికులకు హోటళ్లు, గుడారాల వంటి వసతులు దొరక్కపోవడంతో మరణాలు సంభవించాయి. ఈ ఏడాది 18,30,000 మంది యాత్రికులు మక్కాను సందర్శించారని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. వారిలో 16 లక్షల మంది 22 దేశాల నుంచి వచ్చారని, 2,22,000 మంది సౌదీ పౌరులని వెల్లడించింది. హజ్ యాత్ర కోసం వచ్చే యాత్రికుల సౌకర్యాలు, రక్షణ కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మరోవైపు హజ్ యాత్రలో మరణాలు కొత్తేమీ కాదు. ఏటా దాదాపు 20 లక్షల మంది వరకు సౌదీ వెళ్తుంటారు. గతంలో అంటువ్యాధులు ప్రబలిన సందర్భాలు ఉన్నాయి. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మృత్యువాత పడ్డారు. మక్కాలో క్రేన్ కూలిన ఘటనలో 111 మంది మరణించారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు కోల్పోయారు.